వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడియాస్ ఇన్ మై హబ్. నేను మీ లత. సో మీకు చూడంగానే అర్థమై ఉంటుంది, ఇవాళ వడాపావ్ చేస్తున్నాను. వడాపావ్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చూపించేస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకుందాము. వడలు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనం శనగపిండి రెడీ చేసేసుకుందాము. శనగపిండిలో కొంచెం వాము చేతితో నలిపేసేసి అందులో కలుపుదాము. అలాగే అందులో రుచికి సరిపడ ఉప్పు, అలాగే పసుపు కూడా యాడ్ చేద్దాము. శనగపిండి ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి. అలాగే శనగపిండి కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అది మరీ పల్చగా ఉండకూడదు, అలాగే గట్టిగా ఉండకూడదు అనమాట. చూపిస్తాను నేను అది ఎలా కలపాలో. ఒక 2 పించ్ సోడా కూడా అందులో యాడ్ చేసి పచ్చిమిర్చి పేస్ట్ అందులో యాడ్ చేద్దాము. ఫస్ట్ మామూలుగా వాటర్ యాడ్ చేయకుండా పిండి మొత్తం కలిపేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం ఆ శనగపిండిని కలిపేసుకుందాము. శనగపిండి బాగా కలిపేసేద్దాము. చూడండి, ఉండలు లేకుండా ఎలా ఉన్నదో. కన్సిస్టెన్సీ కూడా చూడండి, మరీ పల్చగా లేదు, అలాగని మరీ గట్టిగా లేదు. చూశారు కదా. సో ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. ఈలోపు మనం కూర, అలాగే దానికి కావాల్సిన చట్నీ కూడా, వడలకు కావాల్సిన చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఈ చట్నీ వడకి రాయటానికి అవసరం వస్తుందండి. దీన్ని 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 పచ్చిమిర్చీలు, కొంచెం కొత్తిమీర, అలాగే జీలకర్ర కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు కూర ప్రిపేర్ చేసేసుకుందామా. బంగాళదుంపలు ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టేశాను. బాండి హీట్ ఎక్కిన తర్వాత అందులో నూనె పోసి కొంచెం జీలకర్ర, ఆవాలు వేగనివ్వాలి. అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు అందులో మనం మ్యాష్ చేసిన బంగాళదుంపని యాడ్ చేసేసి కలుపుదాం ఒకసారి. కూర మనం ఎంత బాగా కలిపితే వడలు అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అందులో రుచికి సరిపడ ఉప్పు, పసుపు కూడా యాడ్ చేద్దాము. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాము. ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత కూర బాగా కలపాలి. కూర బాగా కలిసిన తర్వాత స్టవ్ కట్టేసి అందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేద్దాము. నిమ్మకాయ లేకపోతే కనుక కొంచెం నిమ్మ ఉప్పు వాటర్లో కలిపి యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. వడలు ప్రిపేర్ చేసి ముందర మనము పచ్చిమిర్చి వేయించి పక్కన పెడదాము. ఎందుకంటే వడకి మనకి పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషను. సో పచ్చిమిర్చికి కొంచెం ఘాటు పెట్టి పచ్చిమిరపకాయలు వేయిద్దాము. అలాగే రెడ్ చట్నీకి కావాల్సిన కొంచెం బూందీ కూడా ప్రిపేర్ చేద్దాము. పచ్చిమిర్చి వేగిపోయింది. దీన్ని ఒక చిన్న ప్లేట్లో తీసేసుకొని, మనకి రెడ్ చట్నీకి వెల్లుల్లిపాయ కూడా కావాలి. సో నేను ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి పొట్టుతో సహా కొంచెం కచ్చాబచ్చాగా దంచేసి ఇందులో వేయించేస్తున్నాను. వెల్లుల్లి వేగిపోయింది. ఇప్పుడు మనం రెడ్ చట్నీకి కావాల్సిన బూందీ కొంచెం ప్రిపేర్ చేద్దాము.
ఇందాక శనగపిండి మనం రెడీ చేసాం కదా వడల కోసము, అందులో నుంచి కొంచెం శనగపిండి తీసుకొని బూందీలాగా వేసి ఈ బూందీని కొంచెం వేగనివ్వాలి. బూందీ వేగిన తర్వాత కొంచెం బూందీ చల్లారిన తర్వాత మనం రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. బూందీ బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాము. ఇది చల్లారేలోపు అదే నూనెలో మనం ఇప్పుడు వడలు ప్రిపేర్ చేద్దాము. వడలు ప్రిపేర్ చేయడానికి ముందర మనం ఆ కూర మనము రౌండ్గా షేప్ ఇవ్వాలి. నేను కూర చల్లారిన తర్వాత మొత్తం కలిపేసి ఇలా రౌండ్గా చేసి మధ్యలో కొంచెం ఒత్తేసాను. సో ఇప్పుడు ఆ ఒక్కొక్క వడల్ని తీసుకొని మనం ఆ శనగపిండిలో డిప్ చేసేసి మనం ఆ వేడి నూనెలో వేద్దాము. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. వడలు చేసేటప్పుడు చూసారు కదా, ఈ పక్కన సైడ్ ఇలా పడుతూ ఉన్నాయి కదా శనగపిండితో. సో బయట ఏం చేస్తారు అంటే ఆ పడిన శనగపిండిని ఆ బూందీలాగా రెడ్ చట్నీ కోసం వాడతారనమాట. సో ఇలా పడకుండా ప్లెయిన్గా వడలు ఉండాలి అంటే కనుక ఒక చిన్న టిప్, మనం వడని కూరని ఏదైతే డిప్ చేస్తామో శనగపిండిలో ఎక్కువసేపు అలా చెయ్యి పెట్టకుండా డిప్ చేసేసి వెంటనే మనం నూనెలో వేసామంటే కనుక ఆ పక్కన ఆ కొమ్ములాగా ఏవైతే వచ్చాయో అవి లేకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. వడలన్నీ ప్రిపేర్ అయిపోయినాయి కదా, ఇప్పుడు రెడ్ చట్నీ చేద్దాము. ఇందాక బూందీ ఏదైతే మనం చల్లారబెట్టామో ఇప్పుడు ఆ బూందీలో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి మనము గ్రైండ్ చేసేసుకుందామా. ఆ బూందీలో ఇందాక మనం ఏదైతే వెల్లుల్లి వేయించామో ఆ వెల్లుల్లి, ఉప్పు, కారము యాడ్ చేశాను. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేద్దాము. మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేయాలి. వడపావుకు కావాల్సిన వడలు రెడీ అయిపోయినాయి. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. రెడ్ చట్నీ రెడీ అయిపోయింది. సో ఫిల్ చేసేద్దామా. ఈ పావు నేను బయట రత్నదీప్లో తీసుకున్నాను. మీకు ఏ సూపర్ మార్కెట్లో కానీ బేకరీలో కానీ దొరుకుతుంది. ఇది పెద్ద సైజులో కూడా బేకరీలో మీకు దొరుకుతుంది ఈ పావు. సో దీన్ని మధ్యలో కట్ చేసేసి ఇందాక మనం ఏదైతే రెడ్ చట్నీ ప్రిపేర్ చేసామో వన్ సైడ్ ఆ రెడ్ చట్నీని మనం స్ప్రెడ్ చేద్దాము. అలాగే వన్ సైడ్ గ్రీన్ చట్నీ, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మనం ఏదైతే గ్రీన్ చట్నీ రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా వన్ సైడ్ మనం ఇప్పుడు ఫిల్ చేద్దాము. డబ్బులు పెట్టి మనం బయట తినే కన్నా కూడా ఇంట్లో కొంచెం ఓపిక్గా చేస్తే హెల్తీగా మనం పిల్లలకి చేసి పెట్టచ్చు. అలాగే మనం కూడా ఇష్టంగా తినచ్చు. చాలా ఈజీ. లెందీ అనిపిస్తుంది కానీ లెందీ ఏమీ లేదండి. సో రెండు వైపులా చట్నీ రాసిన తర్వాత మధ్యలో వడ పెట్టేసి మనం స్టార్టింగ్లో పచ్చిమిర్చి వేయించాం కదా, దానికి సూపర్ కాంబినేషన్ అనమాట. సో ఆ పచ్చిమిర్చి పైన పెట్టేసి మనం సర్వ్ చేయొచ్చు. ఈ రకంగా చేసిన వడలన్నీ ఇలా మనం రెడీ చేద్దామా. సో ఇదండి ఇవాళ మన స్నాక్ రెసిపీ వడాపావ్. ఎలా ఉంది? సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు. అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందర ఉంటాను. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.